వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ ఆన్సర్. ఒక మూవీలో రెయిన్ సాంగ్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఆ మూవీకి వచ్చే క్రేజే వేరు. ఎందుకంటే ఆ రెయిన్ ఎఫెక్ట్స్ అండ్ ఆ సాంగ్ మూమెంట్స్ అండ్ సాంగ్ లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ ఎంత ప్రాపర్గా మ్యాచ్ చేస్తారంటే ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేంత ఉంటుందన్నమాట ఆ సాంగ్లో పొటెన్షియల్. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే సాంగ్స్ గురించి కాదు, రెయిన్ ఫైట్స్ గురించి. మన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అన్నట్టు రెయిన్ ఎఫెక్ట్ అనేది సాంగ్లోనే కాదు, ఫైట్లో కూడా అంత బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ద బెస్ట్ మాకు నచ్చిన 5 రెయిన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ నోట్ అనమాట. మేము చేసే వీడియోస్, మేము చేసే కంటెంట్ ఒక్కసారి చూడండి. సో జెన్యున్గా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై వ్యూ. ట్రైలర్ రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాం. సో మా కంటెంట్ ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మ్యాటర్లో వెళ్ళిపోతే ఇప్పటి వరకు నాకు తెలిసి TF5లో ద బెస్ట్ రెయిన్ సీక్వెన్స్ అంటే ఖచ్చితంగా నో డౌట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ప్రభాస్ గారి మిర్చి సీక్వెన్స్ అంటానమాట. సో ప్రభాస్ గారి కటౌట్కి, రామ్ లక్ష్మణ్ గారి ఫైట్ డిజైన్కి అండ్ ఆ షార్ట్స్కి, ఆ షార్ట్ మేకింగ్కి అండ్ దానికి మన కొరటాల శివ గారు రాసుకున్న ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో మొగతనంకి, మొగాడు కాన్సెప్ట్కి ఆ సీక్వెన్స్ అనేది ప్రాపర్గా రిలేట్ అవుతాం. సో అది ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ అనమాట. ఆ సీక్వెన్స్ రాసుకున్న విధానంలో శివ గారికి మనం పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ రామ్ లక్ష్మణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అనేది చెప్పాలన్నమాట. అండ్ ఇవంతా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ బై DSP గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తారనమాట ఆ సీక్వెన్స్, పర్టిక్యులర్ సీక్వెన్స్లో. సెకండ్ మూవీ NTR గారి అశోక్. బేసిక్గా ఒక మూవీలో ఇంట్రో సీక్వెన్స్ బద్దలైపోవాలన్నమాట, అప్పుడే మూవీకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అశోక్ మూవీలో ద బెస్ట్ ఇంట్రో సీక్వెన్స్ అనమాట NTR గారికి పడింది. ఆ రెయిన్లో ఆ రెయిన్ సీక్వెన్సెస్ అండ్ స్లో మూమెంట్స్, లెఫ్ట్ ఐ చూపించడం, ఇంగ్లీష్లో టైటిల్ కార్డు వేయడం, రైట్ ఐ చూపించడం, తెలుగులో టైటిల్ కార్డు వేయడం. సో అదంతా అప్పటికి అదొక మ్యాజిక్ అనమాట. ఈ ఒక్క సీక్వెన్సే చాలా బాగుంటుంది. సినిమా మొత్తం సారీ టైగర్ ఫ్యాన్స్. అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయింది. కానీ ఇక్కడ నొప్పిగా ఉంది. నెక్స్ట్ థర్డ్ మన బాలయ్య బాబు గారి చెన్నకేశవరెడ్డి. ఏంటి బాసు చెన్నకేశవరెడ్డిలో కూడా ఉందా అనుకుంటున్నారా? ఎస్ ఉంది. మన బాలయ్య బాబు గారికి చెన్నకేశవరెడ్డి మూవీలో ఫైట్ సీక్వెన్స్ అనేది మామూలుగా బ్లాస్ట్ అవ్వలేదు, అంతా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చూడకపోతే. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలే కాదు, చేతిలో మరమరాలు. నవలడానికి ఈజీగా ఉంటుందనా? పడేయడానికి వీలుగా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ 35 minutes 52 seconds నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన బాలయ్య బాబు గారి స్టైల్ ఆఫ్ యాక్టింగ్కి, వివి వినాయక్ గారి టేకింగ్కి అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ బై మణి శర్మ ఇంకొక ఎత్తు అనమాట. సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్తో. క్షమించండి సార్, నేను ఈ జైల్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళు మిమ్మల్ని తిట్టారు, బాధ అనిపించుకుంటారు. తప్పైతే మన్నించండి. గ్రామర్ తప్పనుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే. ఫోర్త్ పవన్ కళ్యాణ్ గారి జల్సా. నేను ఇంట్రోలో చెప్పినట్టు త్రివిక్రమ్ గారు ఫైట్స్ మేకింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనమాట. ఫైట్ మధ్యలో డైలాగ్స్ ఉంటాయి అండ్ ఫైట్ సీక్వెన్స్కి, ఫైట్ డైలాగ్స్కి, డైలాగ్స్ డెలివరీకి అండ్ పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజమ్స్కి, డిక్షన్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందన్నమాట. DOP కేవి గుహన్ గారి గురించి సపరేట్గా చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఇప్పటి వరకు నేను చెప్పిన సీక్వెన్స్లన్నీ డేలో రెయిన్ సీక్వెన్స్లు అనమాట. సో మనకి ఈజీగా రెయిన్ అనేది మనకి కనబడుతుంది. వైల్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారి జల్సా నైట్ సీక్వెన్స్ అనమాట. నైట్లో రెయిన్ అనేది మనం ఫీల్ అవ్వాలి అనేసి అంటే ఖచ్చితంగా లైటింగ్స్ అనేది ప్రాపర్గా పడాలన్నమాట, అప్పుడే మనం ఫీల్ అవుతాం రెయిన్ పడుతుంది అన్నట్టు. సో ఈ మూవీలో కేవి గుహన్ గారికి అండ్ ఆ లైట్స్కి సపరేట్గా థ్యాంక్స్ చెప్పాలి కేవి గుహన్ గారికి. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామ్ చరణ్ గారి ఎవడు. వన్ ఆఫ్ ద బెస్ట్ రెయిన్ సీక్వెన్స్. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అండ్ వంశీ బైడిపల్లి గారి టేకింగ్ చాలా బాగుంటుంది అండ్ ఆ షార్ట్ మేకింగ్, రామ్ ప్రసాద్ గారి DOP అండ్ రామ్ లక్ష్మణ్ గారి ఫైట్ కంపోజింగ్ అంతా కూడా ఒక ప్రాపర్గా సెట్ అయినట్టు అనిపిస్తుంటుంది. అండ్ ఇవన్నీ ఎమోషన్స్, ఆ మూవీలో జరిగే ఎమోషన్స్కి అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్కి కరెక్ట్గా సెట్ అయ్యే మ్యూజిక్ పడింది. DSP గారు ప్రాపర్గా మ్యూజిక్ ఇచ్చారు.
సో ఇది ద టాప్ 5 ద బెస్ట్ సీక్వెన్సెస్ అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై వ్యూ ఛానల్. మా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కింద కమెంట్స్లో ఏమైనా మిస్ అయితే, మేమేమైనా సీక్వెన్స్లు ఏమైనా మిస్ అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు నచ్చిన సీక్వెన్స్లు ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ 2లో మనం చేసుకుందాం, మాట్లాడదాం దాని గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఇక్కడ ఒక పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో అది కాదు మామ, నువ్వు నిజంగా భారతీయ పీకో. ఓకే ఓకే.